గుడి హరికుమార్ రెడ్డి, పౌర నియోజకవర్గం జనసేన పార్టీ, నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ని. గణతంత్ర దినోత్సవం రోజు ఒక మహాకార్యాన్ని తలపెట్టాం. అదేంటంటే పాదయాత్ర పల్లె నిద్ర. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా జనసేన జెండాను తీసుకెళ్లడం, గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లని చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు రావడం జరిగింది. ఆ రోజు ఆయనకి ఘన స్వాగతం పలకడం, వేలాది మందిగా జన సైనికులైతేమి, జనసేన నాయకులైతేమి, తెలుగుదేశం కార్యకర్తలైతే అందరూ కూడా స్వచ్ఛంగా తరలివచ్చి ఆ కార్యక్రమం చాలా గొప్పగా జయప్రదం చేశారు. తర్వాత అక్కడ ప్రారంభమయ్యి నేరుగా జగదాపేట మీద లేబూరు, పున్నూరు, గంగపట్నం, రాముడిపాలెం, పల్లిపాలెం, కుడిదిపాలెం, ఎడముసలి, రాత్రి పల్లెపాడు, పాగవారిపాలెం బస్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా అపూర్వమైన స్పందన లభించడం, మేము అసలు ఈ ప్రోగ్రాం ఇంతగా ఘనంగా విజయవంతం అవుతుందని చెప్పి అసలు అనుకోలేదు. వెళ్ళే కొంత మేము వెళ్తూ ఉంటే టీడీపీ నాయకులు కావచ్చు, మా జన సైనికులు కావచ్చు, అందరూ కూడా ఆత్మీయంగా పలకరింపులు స్వాగతం పలకడం. తర్వాత ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉంటే వారి దీనగాథలు అయితే అసలు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా చేసిందా ఏమన్నా చేయలేదనిపిస్తుంది. ఇంకా నిద్రపోతున్నట్టు ప్రభుత్వం ఉండేది దిగిపోవడానికి కూడా టైం దగ్గర పడిపోయింది. 2 నెలలు కూడా లేదు. అయినా కూడా ప్రతి ఇంట్లో ఏడుపులు పెడతాడు. ఏం చేస్తున్నాడయ్యా అని ఒక అవ్వను పోయి కదిలిస్తే 3000 ఇస్తానన్నాడయ్యా, నేను గెలవంగానే 3000 ఇస్తానడయ్యా, మొన్న ఇచ్చాడే దిగిపోయే ముందు 3000 ఇచ్చాడే అని అంటుంది. అమ్మ ఇంకొక దగ్గరకు పోతే రేషన్ బండి ఎప్పుడో వస్తుందయ్యా, ఆ రోజు విఆర్ఓ గారు ఉండాలి, వాలంటీర్ ఉండాలి, సర్వర్ కరెక్ట్గా ఉండాలి, వీళ్ళలో ఏది లోపమైనా సరే మాకు రైస్ ఇవ్వట్లేదయ్యా, సన్న బియ్యం ఇస్తారని చెప్పారయ్యా, పాత బియ్యం ఇచ్చినా చాలు మాకు, దాంట్లో మళ్ళీ ప్లాస్టిక్ బియ్యం తోడైనయ్యా, తెల్లలాగా అల్లాడుతూ ఉన్నాం మేము అని చెప్పి నానా బాధలు పడుతూ ఉన్నారు. నవంబరు 19వ తేదీ ఈ నాయకుల అలసత్వం వల్ల అది తెగిపోవడంతో కొన్ని వందల కోట్ల రూపాయలు ఆక్వా రైతులకైతేమి, వరి రైతులకైతేమి, తర్వాత హార్టికల్చర్ రైతులకైతేమి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా నష్టపోవడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి అది మళ్ళీ వరద వస్తే నిండా కూడా నీళ్లు రాబడాలి. ఈసారి 2 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చినా సరే తెగిపోయే విధంగా పోసేస్తున్నారు. కిందనే కరకట్ట కిందనే కట్టలు తీసేసేయడం జరిగింది. నిన్న మేమందరం కూడా జన సైనికులమే 100 మంది పైగా వెళ్ళి అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఒక అర్జీ రూపంలో ఇప్పుడు ఎంఆర్ఓ ఇదిలో ఒక ఆశా వర్కర్ కనిపిస్తూ ఉన్నారు, మాకు తర్వాత ఏఎన్ఎం కనిపిస్తూ ఉన్నారు. ఏమమ్మా మీకు మొన్న జీవో పాస్ చేశారంట కదా, మీకు న్యాయం జరిగిందంట కదమ్మా, మీరు విరమించారంట కదమ్మా అంటే ఎక్కడయ్యా మేము మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నాడు 26వ తేదీ భయపెట్టి మా చేత పని చేపిస్తూ ఉన్నాడు. గెలిచే ముందేమో పక్క రాష్ట్రాల కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు, మాకు వాళ్ళకంటే తక్కువ ఇచ్చి మమ్మల్ని భయపెట్టాడు. అంతకుముందు గత ప్రభుత్వంలో ఒకసారి లాఠీ చార్జ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈయన అదే సంస్కృతి తీసుకొచ్చి మేము శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే లాఠీ చార్జ్ చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరు బాధలు చెప్పుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక వినతి పత్రంలో మా కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తాం. ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా చేయడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, వీరమాలలకి, ప్రజలకి అందరికి కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.